ఈ ఘటనపై మాట్లాడడానికి హైకోర్టు సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, అసలు ఈ ఘటనని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఒకటమ్మా, ఎవరైతే బాధితులు పోలీసు వారి దగ్గరికి చట్టాన్ని రక్షించి ప్రజలకి రక్షణగా ఉండవలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా చర్యలు తీసుకోకుండా అక్రమాలకి అవినీతికి పాల్పడి పరోక్షంగా ముద్దాయిలను ప్రోత్సహించడం వల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కూతురు మీద రేపు జరిగితే దాని మీద కూడా పోలీసులు స్పందించట్లేదంటే డెఫినెట్ గా ఆ యొక్క బాధిత కుటుంబాలకి ఆవేశం రాక మానదు. ఆ ఆవేశం నుంచే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు. చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు ముద్దాయిలను ప్రోత్సహిస్తూ ఉంటే, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ ఉంటే, ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లోనైనప్పుడు ఇటువంటి చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ఈ సంఘటనకి ప్రధానమైన కారకులుగా పోలీసులనే మనం చూడాలి. ఉన్నతాధికారులు కూడా ఎందుకు ఒక రేపు కేసులో తన విధులు తాను నిర్వహించకపోవటం వలన ఈ సంఘటన జరిగింది కాబట్టి పోలీసుల మీద కూడా శాఖాపరమైన చర్యలతో పాటుగా వాళ్ళ మీద కూడా విధి నిర్వహణ లోపానికి పాల్పడినట్లుగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎంచేదంటే వ్యవస్థలో ఎక్కడా లేకపోతే బాధితులు ఎక్కడికి చేరతారు? ఫస్ట్ ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండేటువంటిది పోలీస్ స్టేషను. తల్లిదండ్రులు దుబాయ్ వెళ్ళారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక వాళ్ళ పిల్లని ఇక్కడ వదిలేసి వాళ్ళ బాధ్యులకు అప్పచెప్పి వెళ్ళారు. ఆ పిల్ల మీద అఘాయిత్యానికి పాల్పడి రేపు చేస్తే ఆ పిల్ల అని చూడటానికి వచ్చిన తల్లికి ఆపేదన చెప్పుకొని నన్ను ఇలా చేశాడు అని అంటే ఆ తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడమే కాకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తర్వాత మళ్ళా కబుర్ చేసి మీ అమ్మాయిని కూడా దుబాయ్ తీసుకెళ్ళమని చెప్పారు అని అంటే పోలీసుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క చేతకానితనం, వాళ్ళ విధి నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి అనేక రాష్ట్రంలోనే అనేక ఈవెన్ రాజమండ్రి లాంటి ప్లేసుల్లో కూడా అనూష అనే ఒక మహిళ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తూ ఉంటే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే 2 సార్లు ఎటువంటి చర్య తీసుకోకపోతే అది వెరితరలు వేసి చివరికి వాళ్ళ ఇంట్లో కత్తులతో దొరబడి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం, తల్లిదండ్రులు ఇద్దరిని కూడా చంపేశారు. కాబట్టి ఆ యొక్క నేరం యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే స్పందించకపోతే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి దీంట్లో పూర్తి నిర్లక్ష్యం, నిర్లిప్తత పోలీసు వాళ్ళనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఉన్నతాధికారులు కూడా వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి వాళ్ళని. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి. అంటే సుబ్బారావు గారు, ఇప్పుడు తనదే తప్పు అని చెప్పి ప్రసాద్ ఒప్పుకోవడం జరిగింది. ఈ హత్యపై ఏ శిక్ష పడే అవకాశం ఉంది? శిక్ష ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి మేడం గారు, ఒకటి ఎప్పుడైతే హత్య అనే నేరం జరిగిందో హత్యకు జీవిత ఖైదు వరకు ఉన్నది. రెండో వైపున ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళ మీద కూడా పోలీసుల మీద కూడా నిర్భయ సంఘటన తర్వాత నిర్లక్ష్యంగా ఇలాంటి రేపు కేసుల్లో కనుక పోలీసు వారు స్పందించకపోతే విధి నిర్వహణ లోపానికి పాల్పడితే వాళ్లను కూడా ప్రాసిక్యూట్ చేయాలని నిర్భయ సంఘటన, ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన తర్వాత క్రిమినల్ చట్టాన్ని సవరించడం జరిగింది. దాని ప్రకారం పోలీసులు బాధ్యులవుతారు. నిర్లక్ష్యంగా వహించినందుకు మర్డర్ చేయటం అనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది నేరం కాబట్టి
ఆ నేరం ఏ పరిస్థితిలో చేశారని న్యాయస్థానం నిర్ధారించి దాని ప్రకారం ఏదన్నా కొద్దిగా శిక్ష తగ్గించేవచ్చు తప్ప శిక్ష అయితే 10 సంవత్సరాలు తక్కువ కాకుండా జీవిత ఖైదు వరకు కూడా వేయడానికి మర్డర్ కేసు సెక్షన్ కింద అవకాశాలు ఉన్నాయి మేడం గారు. అంటే ఒక్క విషయం సుబ్బారావు గారు, శిక్ష ఖరారు చేసే ముందు హత్య ఎందుకు చేశారు అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఈ శిక్ష వేసే అవకాశం ఉందా? అంటే బాలికను కూడా విచారించే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్ గా అండి. వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి, అది ప్రొవొకేషన్ లో చేశాడా, ఇంటెన్షనల్ గా చేశాడా, దాంట్లో అతను మోటివ్ ఉన్నదా అనేది కూడా న్యాయస్థానం చూస్తారు. ప్రిపరేషను, మోటివ్, ఇంటెన్షను ఈ 3 ఉండాలి. అలా కాకుండా తనకు జరిగినటువంటి అన్యాయం నుంచి ఆవేశంతో చేశాడా అనేది కూడా విచారణలో స్పష్టంగా నిర్ధారణ అవుద్ది. నిర్ధారణప్పుడు దాని యొక్క సాక్ష్యాలను బట్టేసి నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు గారు.